వైసీపీకి రాయలసీమ పెట్టని కోట. ఇక ఆ జిల్లా అయితే కంచుకోటనే చెప్పాలి. అయితే ఆ కంచుకోటని గత ఎన్నికల్లో కూటమి బద్దలు కొట్టేసింది. ఆ జిల్లాలో కూటమికి భారీ స్థాయిలో సీట్స్ వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వంలో తమకు సముచిత స్థానం దక్కట్లేదని ఆ జిల్లా టీడీపీ నేతలు వాపోతున్నారట. అందుకే ఏపీ సీఎం చంద్రబాబుని వాళ్లు పెద్ద కోరికే కోరుకున్నారట. జూన్లో రాబోయే పెద్ద పదవుల్లో తమ పెద్దారెడ్ల జిల్లాకి కూడా పెద్దపీట వెయ్యాలి అంటున్నారట వాళ్ళు. ఇంతకీ జూన్లో రాబోయే ఆ పెద్ద పదవులేంటి? ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా నేతలు? పెద్దల సభకు జూన్లో ఖాళీలు. పెద్దారెడ్ల జిల్లాకు ప్లేస్ దక్కేనా? పెద్దల సీటుపై కడపరెడ్ల కర్చీఫ్. కడపకు కేటాయింపు ఉంటుందా? రాయలసీమలో ఉమ్మడి కడప జిల్లా వైసీపీకి కంచుకోట లాంటిది. కానీ గత ఎన్నికల్లో అలాంటి కంచుకోటలో కూడా టీడీపీ జెండా రెపరెపలాడింది. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లకు గాను కేవలం 3 సీట్లు మాత్రమే వైసీపీ గెలుచుకోగలిగింది. గత ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలుచుకున్న వైసీపీ ఈసారి 3 స్థానాలకే పరిమితమైంది. జగన్ అడ్డాలాంటి కడప గడ్డలో కూటమి జెండా ఎగిరింది కాబట్టి కడప రెడ్లకు అధిష్టానం సముచిత స్థానాన్ని ఇవ్వాలని లోకల్ లీడర్స్ పట్టుబడుతున్నారట. ఈ ఏడాది జూన్లో ఏపీకి సంబంధించిన 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. పదవీ కాలం ముగియబోతున్న వారిలో వైసీపీకి చెందిన అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. ఇక టీడీపీకి చెందిన సానా సతీష్ బాబు పదవీకాలం కూడా ముగుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ బలాబలాల ప్రకారం చూస్తే ఈ 4 స్థానాలు టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన ఎన్డీఏ ఖాతాలోకి వెళ్లే అవకాశముంది. ఈ ఎన్నికల తరువాత రాజ్యసభలో వైసీపీ బలం 4 స్థానాలకు తగ్గిపోనుంది. అయితే ఆ స్థానాలకు సంబంధించి ఒక రాజ్యసభ స్థానాన్ని కడప జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకివ్వాల్సిందేనని ఆ సామాజిక వర్గం నేతలు ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి అర్జీ పెట్టుకున్నారట. దానికి పార్టీ కూడా సానుకూలంగా స్పందించిందని సమాచారం. కూటమి సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో కడప జిల్లా నేతలకు ఇప్పటి వరకు సముచిత స్థానం దక్కలేదని, రాజ్యసభ సీట్ ఇవ్వాల్సొస్తే తప్పకుండా దానిపై ఆలోచిస్తామని అధిష్టానం కూడా కడప టీడీపీ నేతలకు చెప్పినట్టు సమాచారం. గతంలో కడప నుంచి ప్రస్తుత కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, మాజీ ఎంపీ మైసూరారెడ్డిని రాజ్యసభకు పంపింది టీడీపీ. ప్రస్తుతం అనకాపల్లి బీజేపీ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ ని కూడా గతంలో కడప కోటా కింద రాజ్యసభకు పంపించింది టీడీపీ అధిష్టానం. అయితే ఈసారి వచ్చే ఖాళీల్లో కడప నుంచి మరోసారి రెడ్డి సామాజిక వర్గ నేతకే అవకాశం ఇవ్వాలని అక్కడి నేతలు టీడీపీ అధిష్టానం దగ్గర పట్టుబడుతున్నారట. ఇక ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి వైసీపీకి 3 ఎంపీలున్నారు. రాజంపేట లోక్సభ ఎంపీగా మిథున్ రెడ్డి, కడప పార్లమెంట్ ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఇక రాజ్యసభ ఎంపీగా మేడా రఘునాథ్ రెడ్డి ఉన్నారు. కడప జిల్లాలో టీడీపీ ప్రాబల్యం పెరగాలంటే ఇక్కడి నుంచి ఒక నేతని రాజ్యసభకు పంపాలని, అప్పుడే వైసీపీకి దీటుగా సమాధానం చెప్పగలమని స్థానిక టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారట. దానిలో భాగంగా కడప టీడీపీకి చెందిన రెడ్డి సామాజిక వర్గ నేతకు అవకాశం ఇవ్వాలి అంటున్నారట. టీడీపీకి సంబంధించి సీనియర్ నేతలు ఇప్పటికే అధిష్టానానికి తమ మనోభావాలు చెప్పినట్టు కూడా సమాచారం. ఇక మొన్నటి వరకు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న రెడ్డప్పగారు శ్రీనివాసరెడ్డి కూడా తన అభిప్రాయాన్ని పార్టీ హైకమాండ్కు చెప్పారట. మరి ఈసారి కడప రెడ్లకు రాజ్యసభ సీట్ దక్కుతుందో లేదో చూడాలి.